ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి మీకు పర్మనెంట్ జాబ్ కల్పించే విధంగా సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. 80,000కి పైగానే సాలరీ ఉంటుంది అండ్ అన్నీ కూడా ఇవి పర్మనెంట్ జాబ్సే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ కూడా అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక్క లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని వెంటనే షేర్ చేయండి. బ్యాంక్ జాబ్స్కి ఎదురు చూసేటువంటి వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసేసి వెంటనే అప్లై చేయండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, నవోదయ స్కూల్స్లలో ఖాళీగా ఉన్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి 14,000కి పైగా పోస్టులకి అఫీషియల్గా 2025కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక వీడియో చూసేసి వెంటనే జాబ్స్కి అయితే అప్లై చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన ఇండియాలోని ప్రీమియర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో ఒకటైనటువంటి సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ప్రొబేషనరీ ఆఫీసర్స్ని స్కేల్ 1 క్యాడర్ కింద అయితే భర్తీ చేస్తున్నారు. అంటే మీకు దాదాపుగా జాబ్లో చేరగానే స్కేల్ 1 హోదాలో మీకు 85,000 నుంచి 1,00,000 వరకు కూడా స్టార్టింగ్ సాలరీ అనేది పొందొచ్చు అనమాట. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్సే, ఎటువంటి టెంపరీ కానీ కాంట్రాక్ట్ జాబ్స్ కానీ కాదు. ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సౌత్ ఇండియన్ బ్యాంక్.ఇన్కి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి రీసెంట్లీగానే అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఎక్కువ టైం లేదు, వీలైనంత తొందరగా అప్లై చేయండి. నవంబర్ 19th వరకు మాత్రమే టైం అనేది ఇచ్చారు. సౌత్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఒక ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఉద్యోగాలకి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే ఇచ్చారు. అంటే మనకి సౌత్ ఇండియన్ బ్యాంక్కి సంబంధించి ఎక్కడెక్కడైతే బ్రాంచెస్ ఉన్నాయో సో అక్కడ మీకు పోస్టింగ్ అనేది కల్పించే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే, మన సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ పొందే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు స్కేల్ 1 ఆఫీసర్స్కి సంబంధించి మీకు డిఏ, హెచ్ఆర్ఏ, స్పెషల్ అలవెన్సెస్, ఇంకా ఇతరత్ర అలవెన్సెస్, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఎవరైతే ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేస్తారో అభ్యర్థుల్ని ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తారనమాట. అంటే అభ్యర్థులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసి ఆ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఫస్ట్ గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేస్తారంటే జీడీ, దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారు. సో మీకు ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉండదన్నమాట. సో చాలా నోటిఫికేషన్స్లో ఇలాంటి ఆపర్చునిటీ ఉండదు, ఏదైనా రేర్ నోటిఫికేషన్స్ మాత్రమే ఇలా ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్ ఒక బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. ఎందుకంటే బ్యాంకుల్లో ఎగ్జామినేషన్ లేకుండా జాబ్స్ అనేవి రేర్గా వస్తూ ఉంటాయి. ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ అయితే వచ్చేసింది కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి, అప్లై చేయడానికి కూడా ఫీజు అనేది నిల్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా, ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి ఫ్రీగా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో నవంబర్ 19th వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్కైనా చెప్పండి, వాళ్ళక్కడే హెల్ప్ అయినటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఫోటోగ్రాఫ్, అలాగే సిగ్నేచర్ డాక్యుమెంట్, రెజ్యూమే ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. సో రెడీగా పెట్టేసుకొని సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ జాబ్ పోస్టింగ్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్స్కి కాల్ చేసి కూడా మీరు రిక్రూట్మెంట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా, ఎటువంటి డౌట్స్ని కూడా క్లియర్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీరు మీ యొక్క అప్లై లింక్ అనేది మన వెబ్సైట్ అయితే ఇచ్చాను, ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా సౌత్ ఇండియన్ బ్యాంక్కి సంబంధించి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కరెంట్ జాబ్ ఓపెనింగ్స్లో ప్రజెంట్ మనకి
ప్రొబేషనరీ ఆఫీసర్స్ సిఎంఏ ప్రొఫెషనల్స్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీకు అప్లై హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ అప్లై హియర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే మీ యొక్క నేమ్ ఇవ్వాలి, తర్వాత మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మళ్ళీ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఒక క్యాప్చా అనేది ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు నెక్స్ట్ స్టెప్ ఉంటుందన్నమాట. మీకు మిగతా డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అవన్నీ కూడా ఇచ్చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫీజు అయితే లేదు కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే జస్ట్ అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి గ్రూప్ డిస్కషన్ చేసి ఇంటర్వ్యూ చేసి మీకు ఈ యొక్క జాబ్ అనేది ఇస్తున్నారు కాబట్టి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సౌత్ ఇండియన్ బ్యాంక్కి సంబంధించి ఇప్పుడు మనకి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి వీళ్ళు ఒక కండిషన్ అనేది పెట్టారు. ఏంటి అంటే మీరు కంపల్సరిగా ఈ బ్యాంక్లో అట్లీస్ట్ 3 years అనేది వర్క్ చేయాలన్నమాట. సో ఈ సంస్థలో మీరు 3 years కనుక వర్క్ చేయక మధ్యలో మీకు ఇంట్రెస్ట్ లేక కానీ మీరు వేరే మంచి జాబ్ ఆపర్చునిటీ కానీ ఇతరత్ర కారణాల వల్ల కనుక మీరు మధ్యలో మానేస్తే మాత్రం సో మీరు సర్వీస్ అగ్రిమెంట్ అమౌంట్ ఏదైతే ఉందో 1,50,000 ఇది మీరు పే చేయాల్సి ఉంటుంది. లేదు మీరు 3 years వర్క్ చేసి ఇంకా ఎక్కువ సంవత్సరాలు వర్క్ చేస్తే అంటే మాత్రం ఇది పే చేయాల్సినటువంటి పని లేదనమాట. అంటే సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన మీరు కంపల్సరీగా సైన్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే మీకు 2 years ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇంకా ప్రమోషన్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. మీకు ఇనీషియల్లీ 2 years ట్రైనింగ్ పీరియడ్ లాగా అనమాట. సో ఇది పర్మనెంట్ జాబ్సే, ఎటువంటి టెంపరీ అయితే కాదు. ఇక్కడ మీరు 2 years కదా అని చెప్పేసి అనుకోకండి. ఇది మనకి అన్ని జాబ్స్కి ఉంటుంది, ఇదే జాబ్ కాదు. మనకి గవర్నమెంట్ జాబ్స్లో కూడా ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో ప్రొబేషన్ పీరియడ్ అనేది మనకి ఇనీషియల్లీ మీకు 2 years ట్రైనింగ్ పీరియడ్ లాగా అనమాట. సో దాని తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారనమాట. ఎటువంటి టెన్షన్ ఏ అవసరం లేదు. అండ్ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి October 31st, 2025 నాటికి మీకు మినిమం 18 ఏళ్ళు ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 30 years వరకు అయితే ఛాన్స్ కల్పిస్తున్నారు. SC ST వాళ్ళైతే 35 years వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. OBC వాళ్ళకైతే ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ ఏజ్కి సంబంధించి రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదు. కేవలం SC ST వాళ్ళకి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. సో అది గమనించండి. అయితే క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే CMA కానీ లేదంటే ICWA కానీ ఎవరైతే పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, గమనించండి. ఫ్రెషర్స్ అందరూ కూడా CMA లేదా ICWA పాస్ అయినటువంటి ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రొబేషనరీ ఆఫీసర్స్ PO పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు సో డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ లేదు, ఫీజు లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టాలి. షార్ట్ లిస్ట్ అయితే మీకు గ్రూప్ డిస్కషన్కి పిలుస్తారు. తర్వాత మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. జాబ్ పోస్టింగ్ కూడా మీ సొంత రాష్ట్రంలోనే పొందొచ్చు కాబట్టి సో ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి రేర్గా వస్తాయి కాబట్టి అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా ఎక్కువ టైం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.